కార్తిక్ ఎక్కడికి వెళ్తున్నావు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా ఫస్ట్ జర్నీ వ్లాగ్ అనమాట, హైదరాబాద్ టు కావలి. సో అంటే వీడియో షూట్ చేసి 2-3 డేస్ అయినా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. మేము కొంచెం ఎర్లీగానే బయలుదేరినాము. లంచ్ టైంకి అట్లా రీచ్ అయిపోతామని చెప్పి ఒక కార్తీక్కి పెరుగన్నం వరకు అయితే పెట్టాను అనమాట, టు బీ ఆన్ సేఫ్ సైడ్. జనరల్లీ నేను 90% పెరుగన్నమే క్యారీ చేస్తాను, ఎందుకంటే అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ అలాగే సమ్మర్ కూడా కదా. మనకి హిస్టరీలో ఏదైనా చెప్పేటప్పుడు అంటే బీసీ ఏడి అలా పార్టీషన్ చేసుకుంటారు కదా. నాకు ఎందుకనో మన లైఫ్ కూడా అట్లనే పార్టీషన్ చేసుకున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ ఒక ఫేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకో ఫేజ్. ఎస్పెషల్లీ బిఫోర్ మ్యారేజ్ అప్పుడు, బిఫోర్ మ్యారేజ్ ఫేజ్లో ఎక్కడికైనా టూర్స్ ట్రిప్స్ అన్నప్పుడు మన పర్సనల్ కేర్ వరకే ఉండేదన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాం, ఏమేమి తీసుకెళ్తున్నాం అనే వరకే ఆలోచించేవాళ్ళం. అదే ఆఫ్టర్ మ్యారేజ్ బంచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. ఎస్పెషల్లీ టోల్డర్ స్టేజ్లో అసలు అవసరమా ప్రయాణాలు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అవసరమే, ఎందుకంటే నార్మల్ రెగ్యులర్ లైఫ్లోంచి ఒక బ్రేక్ తీసుకున్నట్టు. అందుకే మేము జర్నీలో కూడా బ్రేక్ తీసుకున్నాము. నార్కట్పల్లిలో, ఇది ఆల్రెడీ విజయవాడ నెల్లూరు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. చూడంగానే పిల్లలకి కూడా కంటిన్యూస్ జర్నీ చేసినప్పుడు వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు. కొంచెం ఇట్లా బయటికి ఇట్లా వచ్చినప్పుడు కొంచెం నడవటం, అలా కొంచెం షాప్స్ చూడటం, ఏదన్నా చిన్న ఏదన్నా తినటం, స్నాక్స్ లాంటివి అలాంటివి చేయొచ్చు. అండ్ ఎస్పెషల్లీ మేము జర్నీలో ఫోన్ ఇవ్వటానికి చాలా వరకు నేను అవాయిడ్ చేస్తాను. మరీ వాడు క్రాంకీ అయినప్పుడు కూడా ఏదన్నా చిన్న చిన్న బొమ్మలు, వాడు ఆడుకునేవి రెగ్యులర్గా ఆడుకునే బొమ్మలు నేను తీసుకొని కార్లో ఆడిస్తూ ఎక్కువసేపు నిద్రపుచ్చుతూ అట్లా మా జర్నీ అయితే కంటిన్యూ చేస్తాను అన్నమాట. ఫోన్ తీసుకొని చూడటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నిద్ర కూడా వాళ్ళు మానేసేసి ఇంకా అదే చూడటానికి వాళ్ళు ఇష్టపడతారు. ఇంకా మన అయితే హ్యాండ్లూమ్ స్టోర్స్ 2-3 ఉన్నాయి. ఇంకా నేనైతే కొన్ని కుర్తాస్ చూశాను, వాటిలో నాకు లావెండర్ కలర్ బాగా నచ్చింది. తీసుకుందాం అనుకున్నా కానీ క్లాత్ క్వాలిటీ అంత ప్యూర్ కాటన్ బాగుంది, అది ఇక్కత్ కాటన్. బట్ ఎందుకనో ఏంటో అక్కడే పెట్టేసి వచ్చేసాను. నాకు కొంచెం అయ్యో అనిపించింది. బట్ అగైన్ మేము జర్నీ అయితే కంటిన్యూ చేసాం అనమాట. ఇక్కడ కొన్ని మేము రైమ్స్ గేమ్స్ ఆడుకున్నాం, కాకపోతే నేను వీడియో షూట్ చేయలేకపోయాను. అండ్ ఫైనల్లీ మేమైతే కావలి రీచ్ అయ్యాము. రీచ్ అయినా అంటే ఆల్రెడీ 3:33 అట్లా చూపించింది, కానీ మేము కొంచెం ఎర్లీగానే వచ్చేసాము. అండ్ ఫైనల్లీ వాడు వచ్చిన తర్వాత కొంచెం కొత్త చేశాడు. ఆయన ఒక 5-10 మినిట్స్ తర్వాత వాడే అలవాటు అయిపోయాడు, సెట్ అయిపోయాడు. ఇంకా వాళ్ళ నాన్నకి చూపిస్తూ ఉన్నాడు అనమాట, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, వాడివన్నీ వాడు గుర్తుపెట్టుకొని చూపిస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్నకి. సో అదండి మా జర్నీ లాగా. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.